పుత్ర పవిత్రాత్మనామన ఆమేన్. దేవుని కుమారుడా, మాతో మీకేమి పని? గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ప్రభువు అనుగ్రహించిన పవిత్ర సువిశేష వాక్యాల ధ్యానమునకు ముందుగా మీరు విన్నటువంటి ఆ వాక్యమును ఈరోజు ధ్యానాంశముగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యము. ఈరోజు మన ప్రభువు అనుగ్రహించిన సువిశేష వాక్య పట్టణములు మొదటి పట్టణము ఆది గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనము మరియు 8వ వచనం నుంచి 20వ వచనం వరకు. రెండవ పట్టణము మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం నుంచి 34వ వచనం వరకు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ రెండు సువార్త పట్టణాల ద్వారా ఈరోజు మనం తెలుసుకొని పోయే విషయాలు ఏమిటంటే, మొదలుగా యేసుక్రీస్తు దేవుని యొక్క శక్తిని గురించి, సాతాను యొక్క బలహీనతను గురించి, మరియు సాతానుకు బానిసైనటువంటి మనిషి సాతానును ఏ విధంగా గెలవచ్చో ఈనాటి సువిశేష సందేశాల ద్వారా మన ప్రభువు తెలియజేస్తున్నారు. ఇక విషయానికి వస్తే, గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, పై వచనమును జాగ్రత్తగా ధ్యానించండి. పై వాక్యము ఎవరితో అన్నారో ఒక్కసారి తెలుసుకునేటందుకు ప్రయత్నించండి. పై వాక్యమును బట్టి మీకు ఎప్పటికే తెలిసి ఉంటుంది, సాతానులు లేక దయ్యములు యేసుక్రీస్తు దేవునితో పై మాట అన్నాయి అని. అంతేకాకుండా ఆ వాక్యమును బట్టి సాతాను ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవునితో దాని సంబోధన, దాని నోటి నుంచే వెలువడ్డ గౌరవంతో కూడినటువంటి మాటలు, దేవుని కుమారా నాతో నీకేమి పని అని పలికిన మాటలు. సహజంగా ఇటువంటి మాటలు మన సమాజంలో ఇటువంటి మాటలు సహజంగా మనకన్నా ఎక్కువ స్టేటస్లో ఉన్న వారితో కానీ, లేకపోతే మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తితో కానీ ఇటువంటి పలుకులు మాట్లాడుతూ ఉంటాం. ఎంతో గౌరవప్రదంగానో విధేయతతో వాళ్ళతోటి సంభాషిస్తూ ఉంటాం. అదే జరిగింది ఇక్కడ కూడా. అంటే సాతానుకు క్రీస్తు దేవుడు తెలుసు. తెలియటం అంటే మామూలుగా కాదు గౌరవ సహోదరి సహోదరుడా, పూర్తిగా తెలుసు. యేసుక్రీస్తు దేవుడని, ఆయన ముందు ఉండటానికి సాతాను అర్హురాలు కాదని, ప్రభువు దయ చూపితే ఎక్కడో ఒక చోట ఏదో విధంగా తలదాచుకున్నట్లుగా లేక బ్రతుకుతాను అని మీరు అనుమతిస్తే అని ఒక యజమాని క్రింద ఉన్న బానిస ప్రాధేయపడి అభ్యర్థించుకుంటారు కదా, అలాగే ఈ సాతాను ప్రాధేయపడ్డది. అంటే సాతాను పిరికిది, దానికి దేవుడంటే భయం అనే విషయం మనం ఈ సంభాషణ ద్వారా గ్రహించవచ్చు. అటువంటిది దేవుని ప్రతిరూపాలైన మానవులను ఎందుకు శోధించి వశపరుచుకుంటుంది అని మనం ప్రశ్నించుకుంటే, వాస్తవానికి సాతాను ఏ మనిషిని తన వైపు తిరుగుటకు బలవంతం పెట్టదు, కానీ అనేక విధాలుగా ఆకర్షిస్తూ మనిషిని తన వైపు తిప్పుకుంటకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అటువంటప్పుడు దాని ఆకర్షణకు లొంగకుండా ఉన్నట్లయితే అది అతని జోలికి రాదు, లేక ఆమె జోలికి రాదు. ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు 40 రోజులు ఉపవాస సమయంలో చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 5, 6 వచనాల్లో ఆ వచనాలు మనం చదివినట్లయితే, సాతాను క్రీస్తు ప్రభువుని యెరూషలేము దేవాలయం శిఖరంపైకి తీసుకువెళ్ళి యెరూషలేము నగరాన్ని చూపించి ఆకర్షిస్తూ, నిన్ను గూర్చి తండ్రి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను తన చేతులతో ఎత్తి పట్టుకొందురు అని పొగుడుతూ క్రీస్తు ప్రభువుని పైనుంచి క్రిందకు దూకమని చెప్తుంది. అంటే అలా పొగిడితే ప్రభువు తనకు లొంగుతారని దాని ఆశ. అలాగే ప్రతి మనిషిని నీవు ఇది అంత గొప్పదానివి, అంత గొప్పవాడివి అని పొగిడి ఆకర్షిస్తూ ఉంటుంది. లేకపోతే ఒక్కసారి కదా ఏమవుద్దులే అని తప్పు వైపు నడిపిస్తూ ఉంటుంది. లేకపోతే మనల్ని ఎవరిని చూస్తున్నారులే అని పాపం వైపు పరిగెత్తిస్తుంది. ఆ విధంగా ఎవరినైనా, ఎంత శక్తివంతుడైనా యేసుక్రీస్తు ప్రభుని శోధించినట్లు శోధిస్తుంది. కానీ మనిషి పొగడ్తలకు లొంగిపోవటం మానవుని బలహీనత. ఎప్పుడైతే మానవుడు పొగడ్తలకు ఆకర్షణకు లొంగకుండా ఉంటారో అటువంటి వారు మాత్రమే సాతానును జయించగలరు. అయితే ఈ పొగడ్తలకు ఆకర్షణకు లొంగకుండా ఏ మనిషి అయినా సాతానును జయించగలడా అని ప్రశ్నించుకుంటే మనిషికి అది సాధ్యం కాని పని. మరొక విధంగా చెప్పుకోవాలంటే మనిషి సాతానును జయించలేడు. అసత్యత వలనే సాతాను ఆకర్షణకు లొంగిన అవ్వ ఆదాములు లొంగి పాపములు చేసి ఈ భూమిపైకి శాపాన్ని తీసుకొచ్చారు. కానీ ఆ సాతాను శోధనలకు ఎదుర్కొని జయించిన వారు ఒకరున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, వారు ఎవరో కాదు, మానవ రూపుడైనటువంటి క్రీస్తు ప్రభువు. అయితే ఈరోజు
ప్రభు మనకు చెప్పే సందేశం ఏంటంటే క్రీస్తు ప్రభు వల్లే మనం కూడా సాతాను జయించవచ్చు, ఆ శక్తి మనకు ఉంది అని చెప్తున్నారు. ఈ విషయం మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలోను, మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలోను మన ప్రభువు చెబుతున్నారు. సాతాను ఇద్దరు వ్యక్తులకు భయపడుద్ది. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, మొదటి వారు క్రీస్తు ప్రభువు, రెండో వ్యక్తి ఉపవాసం చేస్తూ భక్తి విశ్వాసంతో ప్రార్థన చేయే వ్యక్తి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. సాతాను మానవులను బలహీనతలను బట్టి శోధించినట్లుగా మనం కూడా ప్రార్థన ఉపవాసాలతోటి దాన్ని జయించి దాని బలహీనతలతో దాన్ని మనం పారద్రోలవచ్చు అని సాతాను జయించు విధానం క్రీస్తు ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. దాని బలహీనత అంటే ఏం లేదు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడే. మరి అయితే ఇంతకీ క్రీస్తు ప్రభువునికి భయపడు సాతాను క్రీస్తు ప్రభు ఏం చేశారో ఇప్పుడు మనం చూద్దాం. క్రీస్తు దేవుడు సాతాను పట్టిన వ్యక్తి వద్దకు లేక సాతాను ఆవహించిన వ్యక్తి వద్దకు వచ్చారు. అక్కడకు ప్రభువు రావటాన్ని చూసినటువంటి సాతాను తన యొక్క చిత్తులు మార్తనని అక్కడ బయటపెట్టుద్ది. అంటే తను ఆవహించినటువంటి వ్యక్తిని వదిలిపెట్టి వెళ్ళుటకు నిర్ణయించుకొని ఆ ప్రాంతంలో ఉన్న పందుల మందులోనికి వెళ్ళనివ్వమని క్రీస్తు ప్రభుని అర్థించి ప్రభు యొక్క అనుమతితో దగ్గరలో ఉన్న పందుల మందులోనికి వెళ్ళాయి ఆ దయ్యాలు. గౌరవ సహోదరి సహోదరులారా, ఇది సాతాను యొక్క బలహీనత. యేసుక్రీస్తు దేవుడు అంటే దానికి భయం. అందుకనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడిని చూడగానే ముందు ఆలోచనతోటే అది నిర్ణయించుకొని ఉన్నది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ సంఘటన మనందరికీ 2 గుణపాఠాలను నేర్పుతుంది. అవేమిటంటే, క్రీస్తు దేవుని గురించి, వారి శక్తి గురించి పూర్తిగా దానికి తెలుసు. ఈ విషయాన్ని మనం కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాం. ఈ కీర్తనలో ప్రత్యేకంగా తండ్రి దేవుడు క్రీస్తు ప్రభువుని ఏ విధంగా కాపాడుకుంటారో ఈ 12వ వచనంలో ప్రత్యేకంగా వ్రాయబడి ఉన్నది. రెండవ విషయం ఏమిటంటే, క్రీస్తు ప్రభువుని ప్రార్థనతోనూ ఉపవాసంతోనూ ఎవరైతే వేడుకుంటారో వారు దైవశక్తిని పొంది సాతాను గెలుస్తారు. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, సాతాను బందికానంలో బలహీనతలకు గురి అయి బంధింపబడిన వారలారా, ఈరోజు సందేశం ద్వారా మనకు క్రీస్తు దేవుడు సమస్త మానవాళికి తెలుపు సందేశం ఇదే. ప్రపంచంలో ఎటువంటి బలహీనులైనా, బలహీనతతో ఎంతగానో మునిగిపోయినా, ఎవరైనా సరే ఆ బలహీనతల నుండి విముక్తి పొందాలని నీకు అనిపిస్తే, భావిస్తే అసలు ఒక్క క్షణం కూడా తాత్సారం చేయొద్దు. ఈనాటి సువిశేషంలో యేసుక్రీస్తు ప్రభు తెలుపుతున్నట్లుగా సాతాను భయపడేది ఒకే ఒక్కరికి, వారే క్రీస్తు దేవుడు. కాబట్టి సాతాను సోకినవారు, దయ్యాలు పట్టినవారు లేక శోధనకు చిక్కుకున్నవారు ఏ మంత్రాలు తంత్రాలు జోలికి వెళ్ళవద్దు. వెంటనే మనస్ఫూర్తిగా క్రీస్తు ప్రభుని శరణు వేడుకొని నిన్ను ఆవహించిన ఆ బలహీనతలు అను దయ్యం లేక సాతాను నిన్ను విడిచి వెళుతుంది. రెండవదిగా, ఇక నీవు విడిచిన ఆ బలహీనతల జోలికి వెళ్ళకూడదు. తదుపరి క్రీస్తు ప్రభుని శక్తి, ఆత్మీయ బలమును పొందుటకు ఉపవాస ప్రార్థనలు చేయి. ఇక నీ జీవితంలో మొదటి పట్టణంలో ఆదికాండము 21వ అధ్యాయము 5వ వచనము మరియు 8వ వచనం నుంచి 20వ వచనంలో తెలుపబడినట్లుగా తప్పు చేసి దాన్ని సర్దిద్దుకొని తండ్రి దేవుని కృపకు పాత్రుడైన అబ్రహాముకు మళ్ళీ నీ జీవితం దీవెనల సమృద్ధితో నిండుతుంది. ఏమంటావు గౌరవనీయులైన సహోదరి సహోదరుడా? తెలుసుకో, క్రీస్తు ప్రభుని చూసి భయపడే సాతాను కావాలా? తన యొక్క శక్తితో సాతాను వెలగొట్టే శక్తిని నీకు ఇస్తున్నటువంటి క్రీస్తు దేవుడు కావాలా? తేల్చుకో. శోధనలు తట్టుకునే శక్తినిచ్చే సర్వశక్తివంతుడైనటువంటి క్రీస్తు ప్రభువు కావాలా? ఒకసారి ఆలోచించుకో గౌరవనీయులైన సహోదరి సహోదరుడా. మరి క్రీస్తు ప్రభువు కావాలంటే దేవుని శరణు వేడు, బలహీనతలకు దూరంగా ఉండు, క్రీస్తు ప్రభుని దగ్గరికి చేరు, దైవం పట్టిన వ్యక్తిని విడిపించు. క్రీస్తు ప్రభువు నీకు తోడుంటారు, శక్తినిస్తాడు. నీ జీవితం దైవశక్తితో నింపబడి విరాజిల్లుతుంది అన్ని వేళలా, అన్ని విషయాల్లోనూ. తదాస్తు. చిన్న ప్రార్థనతో ఈ వాక్యాన్ని ముగించుకుందాం. ప్రార్థన. దయచేసి అందరూ నాతోటి ఏకీభవిస్తూ ఏకాగ్రతతో ప్రభువుని వేడుకునే విషయంలో ఏకీభవించమని మిమ్మల్ని కోరుతున్నాను. పరమ పవిత్రుడా, శక్తివంతుడా, దయాళుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రము తండ్రి. బలహీనతల ద్వారా పాపులమైన మమ్ము బలహీనతలలో పడవేయు సాతాను
మీ శక్తి ముందు ఎంత బలహీనురాలో మేము ఈరోజు స్పష్టంగా తెలుసుకుని భాగ్యమును ప్రసాదించినందుకు వందనములు తండ్రి. మీ శక్తి ముందు బలహీనురాలైన సాతానుకు లొంగే మేము ఈరోజు బలహీనురాలైన సాతాను బలహీనతను తెలుసుకున్న మేము అత్యంత బలవంతుడైన మీ శరణగోరి మా బలహీనతల నుండి బయటపడి ఈరోజు మీరు స్వస్థపరిచిన ఆ వ్యక్తి వలె మమ్మను మా బలహీనతల నుండి సాతాను నుండి విడిపించి మీ శక్తి నింపి బలహీనతలలో పడకుండా మీ ప్రియమైన బిడ్డలుగా మమ్మలను జీవింపచేయమని వేడుకుంటున్నాము తండ్రి, వేడుకుంటున్నాము. ఆమెన్. మనందరికీ క్రీస్తు ప్రభువు తోడైందురుగాక, మన బలహీనతల నుండి మనల్ని విడిపింతురుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.